గత కొంతకాలంగా బీఆర్ఎస్ వన్ పాయింట్ ఫార్ములా కింద కేవలం పొంగులేటి కేంద్రంగానే విమర్శలు చేస్తూ ఉంది. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. పొంగులేటి గారు చెప్తా ఉన్నారు, నాకు సంబంధం లేదు, సిబిసిఐడి ఎంక్వైరీ ఉంది, తెలుస్తుందని చెప్పేసి. హరీష్ రావు మాత్రం ఒకటి స్ట్రైట్, నన్ను ఉరేయండి, నేను చెప్పిన దాంట్లో తప్పు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తాను. ఇంతకుముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో పొంగులేటి గారు చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ల్యాండ్ ఇష్యూ పైన ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్ మీడియా ముందు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారు యాజ్ ఏ ఆపోజిషన్ లీడర్ ఆయన ఏదో అలిగేషన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఆల్రెడీ సిటీ సిబిఐ దానిపైన ఎంక్వైరీ చేశారు కనుక, సిబిసిఐడి ఎంక్వైరీ ఉంది కనుక వచ్చిన తర్వాత మీకు అందరూ క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది ఏం జరగబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఇవన్నీ కూడా జరుగుతున్న వాస్తవాలు, ఎప్పుడు జరిగినాయి, ల్యాండ్ ఎప్పుడు ఎక్వైర్ అయింది, ఏ బేసిస్లో, అంటే ఇది ఏదో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్యూ కాదు, ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇష్యూని వాళ్ళు కావాలని మంత్రి గారిని బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మంత్రి గారి పేరు అంటే ఫ్యామిలీకి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ ఉందో, కన్స్ట్రక్షన్ సంబంధించిన డీటెయిల్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఫీల్డ్లో ఉన్నారు, ఎప్పటి నుంచి పని చేస్తున్నారు, క్రస్టర్ సంబంధించిన యూనిట్ ఎప్పటి నుంచి ఉంది, దాని గురించి కూడా మంత్రి గారు క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మాకు ఇలాంటి అంటే బేస్లెస్ అలిగేషన్స్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వారు చేసిన అక్రమాలు కూడా మేము బయట పెట్టబోతున్నాం. ఇప్పుడు ఇదైతే కేవలం ట్రైలర్ మాత్రమే, రాబోయే రోజులలో ఇంకా చాలా డీటెయిల్గా వాళ్ళు ఎక్కడెక్కడ అక్రమాలు చేసినా అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇంకోటి అనిల్ కుమార్ యాదవ్, ఒకటి మీరు ఇక్కడ అంతా భూములు ఇవన్నీ అక్రమంగా కబ్జా చేసి వాటిని డబ్బులు వేసి కేరళ, బీహార్ ఎలక్షన్లో ఖర్చు పెడతా ఉన్నారు, మహారాష్ట్రలో అనేటువంటిది. మీరు కూడా కేరళ ప్రచారం చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి చేస్తున్నారు, పొంగులేటి చేస్తున్నారు, మిగతా మంత్రులు చేస్తున్నారు, పుదుచ్చేరి తిరుగుతున్నారు. ఈ కాంగ్రెస్కి సంబంధించి ఎలక్షన్ ఖర్చులన్నీ తెలంగాణ నుంచే పోతున్నాయి అనేటువంటి ఇది మళ్ళీ ఒక అలిగేషన్. మా పార్టీలో ఒక జనరల్ పొలిటికల్ సిస్టంలో ఏంటంటే ఎక్కడ వేరే రాష్ట్రాల ఎలక్షన్స్ అయితే 100% పక్క రాష్ట్రాలకు సంబంధించిన నాయకులను, సీనియర్ నాయకులను, ప్రభుత్వం ఉన్నా లేకున్నా నాయకులను కంపల్సరీ అక్కడ పనిచేయడానికి వేస్తారు. ఈ ప్రాసెస్ జనరల్గా వేస్తున్నారు. దీన్ని కావాలని మా మంత్రులు వెళ్తున్నారని ఏదో మేము డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నట్టు అలిగేషన్స్ చేస్తున్నారు. వీళ్ళకు తెలియని విషయం ఏంటిదంటే వీళ్ళు చేసిన కరప్షన్ చాలా ఉంది, బయటకు వస్తాయి అవన్నీ. ఇప్పుడు మీరు సిబిసిఐడి ఎంక్వైరీ 100% వస్తాయి. ఎంక్వైరీ అయిన తర్వాత అన్ని విషయాలు బయటపడతాయి. మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి విషయాల్లో మొదటి నుంచి అలిగేషన్ చేస్తూ ఉన్నారు, కావాలని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సిబిసిఐడి ఎంక్వైరీలో మొత్తం బయటికి రానున్నాయి. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు 2014 నుంచి ఇప్పటికి జరిగిన అక్రమాలు బయటకు వస్తాయనేటువంటి అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభలో చేస్తూ ఉన్నారు. పొంగులేటి చాలా స్పష్టంగా అగ్రెషన్లో మాట్లాడారు. ఈరోజు సంబంధించినటువంటి మీడియా సమావేశంలో అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము, పారదర్శకంగా ఉంటుంది ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి తోడుగా త్వరలోనే మరిన్ని అక్రమాలను బయటికి తీస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, సెక్రటేరియట్.